హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జావా స్క్రిప్ట్ మోస్ట్ యూజ్ఫుల్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫంక్షన్ని మీ అప్లికేషన్ ఉపయోగించినట్లయితే కోడ్ చాలా సింపుల్గా ఆప్టిమైజ్డ్గా ఉంటుంది. ఈ ఫంక్షన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసుకొని అక్కడ ఉపయోగించినట్లయితే మీ టైం చాలా బాగా సేవ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఇందులో నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ఫంక్షన్ ఏంటంటే రెడ్యూస్. ఇప్పుడు ఈ రెడ్యూస్ ఫంక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ రెడ్యూస్ ఫంక్షన్ ఒక సింటాక్స్ చూద్దాం. ఈ రెడ్యూస్ ఫంక్షన్ని మనం యారేస్ మీద అప్లై చేయడం జరుగుతుంది. అందువల్ల యారే డాట్ రెడ్యూస్ అని చెప్పి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇందులో మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసేపటికి కాల్ బ్యాక్ ఫంక్షన్, సెకండ్ వచ్చేసేపటికి ఇనీషియల్ వాల్యూ. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం 4 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయడం జరుగుతుంది అవసరాన్ని బట్టి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసేటప్పటికి ప్రీవియస్ వాల్యూ, సెకండ్ది కరెంట్ వాల్యూ, మూడోది కరెంట్ వాల్ ఇండెక్స్, ఫోర్త్ది అరే. సో ఇక్కడ ఈ కరెంట్ వాల్ ఇండెక్స్ అలాగే ఈ అరే అనేది ఆప్షనల్, అలాగే ఈ ఇనీషియల్ వాల్యూ అనేది కూడా ఆప్షనల్ అన్నమాట. ఈ విధంగా మనకి ఈ రెడ్యూస్ ఫంక్షన్ ఒక సింటాక్స్ ఉంటుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఈ ఆర్గ్యుమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. మన రియాక్ట్ జేఎస్ అప్లికేషన్లో రెడ్యూసర్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్ అని చెప్పిన ఒక ఫైల్ క్రియేట్ చేశాను. అందులో రెడ్యూసర్ ఎగ్జాంపుల్ అని చెప్పిన ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ కాంపోనెంట్ని మనం ఇండెక్స్ డాట్ జేఎస్లో ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ రెడ్యూసర్ ఎగ్జాంపుల్ అనే కాంపోనెంట్ని రాసి కాల్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ కాంపోనెంట్లో ఇక నేను మొబైల్స్ అని చెప్పిన ఒక అరేని క్రియేట్ చేయడం జరిగింది. ఈ అరేలో 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆబ్జెక్ట్లో మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో బ్రాండ్, మోడల్ అలాగే ప్రైస్, ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఈ డీటెయిల్స్ని మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రైస్ అట్రిబ్యూట్ ఉంది కదా, అన్ని మోడల్స్ ఒక టోటల్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. బేసికల్గా చాలామంది ఫర్ లూప్ కానీ ఫర్ ఈచ్ లూప్ కానీ ఉపయోగించి ఈ టోటల్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా రెడ్యూస్ ఫంక్షన్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మొబైల్స్ డాట్ రెడ్యూస్. సో ఇందులో చెప్పినట్లుగా ఫస్ట్ది కాల్ బ్యాక్ ఫంక్షన్ కాబట్టి, సెకండ్ది ఇనీషియల్ వాల్యూ. సో ఇనీషియల్ వాల్యూ నేను 0 అని చెప్పి డిఫైన్ చేస్తున్నాను. ఇందులోకి 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ది ప్రీవియస్ వాల్యూ ఆర్ అక్యూములేటర్. సో ప్రీవియస్ వాల్యూ వచ్చేసప్పటికి నేను టోటల్గా తీసుకుంటున్నాను. సెకండ్ది కరెంట్ ఇండెక్స్ అంటే ఇదనమాట. సో ఇది మనకి అరేలో వాల్యూ ఉంటుంది. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ డిఫైన్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో ఎం అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎం డాట్ ప్రైస్ ప్లస్ ఈ టోటల్, ఈ విధంగా మనం రాసుకోవాలి. సో ఇక్కడ టోటల్ అనేది మనం ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 0 ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది టోటల్కి అసైన్ అవుతుంది అనమాట. సో టోటల్ 0 ప్లస్ ఎం డాట్ ప్రైస్ ఎంత 10,000. సో 10,000 ప్లస్ 0 10,000. అలా ఈ 5 ఆబ్జెక్ట్స్ ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మనకి టోటల్ అనేది వస్తుంది అనమాట. సో ఈ వాల్యూని నేను టోటల్ అమౌంట్ అన్న ఒక కాన్స్టెంట్కి నేను అసైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూస్తాము. సో కన్సోల్ డాట్ లాగ్ టోటల్ అమౌంట్. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే మనకి విధంగా కనిపిస్తుంది 55,000. అర్థమైంది కదా, సింపుల్గా ఈ రెడ్యూస్ ఫంక్షన్ ద్వారా మనం టోటల్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేసామో. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈచ్ బ్రాండ్ టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. అంటే అవుట్పుట్ శాంసంగ్ 2 అని రావాలి, అలాగే నోకియా 3 అని రావాలన్నమాట. మొబైల్స్ డాట్ రెడ్యూస్. సో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. అలాగే ఇనీషియల్ వాల్యూ నేను ఎంటీ పాస్ చేస్తున్నాను. బ్రాండ్ టోటల్ కామా మొబైల్ ఆబ్జెక్ట్.
ఇక్కడ మనం ఒక ఫంక్షన్లో తీసుకుంటున్నాము, ఎందుకంటే ఇక్కడ కొంత బిజినెస్ లాజిక్ రాయాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఈ విధంగా కర్లీ బ్రాసెస్లో రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా రాస్తున్నాము అంటే, ఈ బీటీ అన్న దానిలోకి ఈ ఎంటీ ఆబ్జెక్ట్ అనేది అసైన్ అవుతుంది కాబట్టి ఇందులో ఫస్ట్ ఆ బ్రాండ్ ఉందో లేదో వెరిఫై చేసుకోవాలి. సో బీటీ ఆఫ్ ఎం డాట్ బ్రాండ్ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి అంటే ఆ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఈ విధంగా ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఒకవేళ వాల్యూ అనేది అసలు సెట్ అవ్వకపోతే దానికి ఇనీషియల్ వాల్యూ 1 అని చెప్పి సెట్ చేశాను. తర్వాత ఆ ఆబ్జెక్ట్ని నేను ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చిన రిజల్ట్ని మనం ఒక కాన్స్టెంట్కి అసైన్ చేసుకోవాలి. సో బ్రాండ్ టోటల్. సో ఇప్పుడు ఈ వాల్యూని కన్సోల్లో ప్రింట్ చేద్దాం. console.log బ్రాండ్ టోటల్. ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది, బ్రాండ్ టోటల్ నోకియా 3 శాంసంగ్ 2 అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేసాము అని అంటే స్పెసిఫిక్ టు బ్రాండ్ మనం కౌంట్ తీసుకున్నాం. అలా కాదు, నాకు మోడల్ వైజ్ కావాలంటే ఏం చేస్తాము అని అంటే ఇక్కడ మోడల్ అని చెప్పి రాయడం జరుగుతుంది. ఇక్కడ ఎం డాట్ మోడల్, ఎం డాట్ మోడల్, ఎం డాట్ మోడల్ అని 3 టైమ్స్ మనం రాయడం జరుగుతుంది. అలా కాకుండా ఇదే లాజిక్ని మనం వేరే ఒక అరే మీద ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాము, ఈ లాజిక్ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసి ఆ రెస్పెక్టివ్ ఆ అరేకి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా దీన్ని ఒక జనరిక్ ఫంక్షన్లా రాసినట్లయితే మనం ఏ అరే మీద కావాలంటే ఆ అరే మీద మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని జనరిక్ ఫంక్షన్గా ఎలా రాయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ లాజిక్ మొత్తాన్ని ఇక్కడ రిమూవ్ చేసేసి ఒక కాన్స్టెంట్ క్రియేట్ చేస్తున్నాను, టోటల్ కేటగిరీ ఈక్వల్ టు అని చెప్పని దానికి అసైన్ చేశాను అనమాట. సో ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది, ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్లో. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే మనకి బ్రాండ్ టోటల్ శాంసంగ్ 2 నోకియా 3 అని కూడా వచ్చేసినాయి. ఇక్కడ మనం ఏం చేసాము, బ్రాండ్ని డిఫైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం జనరిక్గా ఫంక్షన్ రాయగలిగాం కానీ ఆ ఫంక్షన్ అనేది స్పెసిఫిక్ టు బ్రాండ్ అట్రిబ్యూట్ని బేస్ చేసుకునే ఉంది. అలా కాకుండా ఇక్కడ కనుక మనం మ్యాప్ అనే ఫంక్షన్ ఉపయోగించుకొని ఏ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ మీద మనకి లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం ఇక్కడ నుంచి పాస్ చేయడం జరుగుతుంది. m టెన్స్ టు m డాట్ బ్రాండ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే అట్రిబ్యూట్ అని చెప్పి ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ అట్రిబ్యూట్, ఇక్కడ అది. సో ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మ్యాప్ ఫంక్షన్ అప్లై చేసి ఇక్కడ బ్రాండ్ అనేది మనం ఆర్గ్యుమెంట్గా దీనికి పంపిస్తున్నాము, ఈ రిడ్యూస్ ఫంక్షన్కి. సో అది ఇక్కడ మనకి సెకండ్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే మనకి అవుట్పుట్ వచ్చింది నోకియా 3 శాంసంగ్ 2. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఫంక్షన్ జనరిక్ ఫంక్షన్ చేసేసాం. సో దీనివల్ల ఏంటంటే ఈ టోటల్ కేటగిరీ అనే ఫంక్షన్ని మనం దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మన దగ్గర ఇంకొక అరే ఉందనుకోండి, ఆ అరేలో ఇంకొక అట్రిబ్యూట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఇప్పుడు దీన్ని క్లోన్ చేస్తున్నాను, చూడండి. మొబైల్స్ 1 అని తీసుకుంటున్నాను. సో ఈ మొబైల్స్ 1 అరేలో ఈ జనరిక్ ఫంక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈజీగా మొబైల్ వన్స్ డాట్ మ్యాప్ ఆఫ్, ఇక్కడ బ్రాండ్ని తీసుకోకుండా ఇప్పుడు మోడల్ని తీసుకుందాం, మోడల్.
సో ఇది కామన్, ఇది మనం ఇక్కడ ఏం చేంజెస్ చేయట్లేదు. సో ఈ రెడ్యూస్ ఫంక్షన్ని మనం జనరిక్ చేసి పెట్టేశాం కాబట్టి దీన్ని దేనికైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే మనకి చూసారా ఇక్కడ మోడల్ వైజ్గా మనకి అవుట్పుట్ వచ్చింది. సో M1 మోడల్ 1 ఉంది, M2 2, M3 1 ఉంది, M6 1. సో ఇక్కడ చూసినట్లయితే M2 మోడల్వి 2 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం జనరిక్గా రాసుకోవడం వల్ల కూడా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ జనరిక్గా రాసినప్పుడు ఆ పంపించే ఆర్గ్యుమెంట్ ఇక్కడ మ్యాప్ ద్వారా మనం పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది అన్నెసరీ కాబట్టి నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో అర్థమైంది కదా, ఫస్ట్ మనం ఒక స్పెసిఫిక్ అరే మీద లాజిక్ ఇంప్లిమెంట్ చేసాము, తర్వాత దాన్ని జనరిక్గా రాయడం జరిగింది, ఆ తర్వాత ఏ అట్రిబ్యూట్ మీద అయితే మనం పర్ఫామ్ చేయాలనుకున్నామో దాన్ని మ్యాప్ ఫంక్షన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ 3 అరేస్ని క్రియేట్ చేశాను. ఒక్కొక్క అరేలో ఆ ఫోన్ యొక్క ఫీచర్స్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ శాంసంగ్ ఫీచర్స్ వచ్చేసేపటికి ఒక అరే, అలాగే నోకియా ఫీచర్స్, అలాగే ఐఫోన్ ఫీచర్స్ అని చెప్పని 3 అరేలు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే ఈ 3 ఫీచర్స్లో ఉన్న అన్ని ఫీచర్స్ని మనం ఒక అరేలోకి రిటర్న్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి, ప్రైమరీ కెమెరా, అలాగే QLED స్క్రీన్, ఇలాంటి డూప్లికేట్స్ ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా నాకు అన్ని ఫీచర్స్ లిస్ట్ కావాలన్నమాట. సో దాన్ని ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను, ఆల్ ఫీచర్స్ అని చెప్పిన ఒక ఫంక్షన్ రాసుకొని అందులోకి ఈ మూడింటిని ఆర్గ్యుమెంట్కి పంపిస్తున్నాను. సో దీనికన్నా ముందు మనం ఈ ఫంక్షన్ రాయాలి కదా. సో ఫంక్షన్ ఆల్ ఫీచర్స్ అని ఈ విధంగా రాశా. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి నా దగ్గర 3 అరేస్ ఉన్నాయి కాబట్టి 3 రాశాను. నెక్స్ట్ నాకు ఇంకా వేరే న్యూ అరేస్ కనుక వచ్చినట్లయితే ఇవన్నీ ఇక్కడ కామా సపరేట్ రాసుకుంటూ ఉంటాం. సో అది మనకి అంత ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్ కాదు కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే డాట్ స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎన్ని అరేస్ అంటే అన్ని అరేస్ని మనం ఇక్కడ పంపించుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ మనం అన్నిసార్లు అన్ని అరేస్ని మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు ఈ అరే మీద మనం రెడ్యూస్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అరే డాట్ రెడ్యూస్. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసాం. సో ఇక్కడ మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇనిషియల్ వాల్యూని మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం 3 అరేస్ని పంపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇది శాంసంగ్ ఫీచర్స్ అనే అరేని తీసుకుంటుంది. అందువల్ల ఏంటంటే మనం పంపించాల్సిన అవసరం లేదనమాట. ఫస్ట్ కామా సెకండ్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్గా తీసుకున్నాను. సో ఏం చేస్తున్నాను అంటే కంకాటినేషన్ చేయాలి, ఎందుకు అన్ని ఫీచర్స్ కావాలి కాబట్టి మనకి. సో ఫస్ట్ డాట్ కంకాట్ ఆఫ్ సెకండ్, దీన్ని ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ అనేది ఒక అరేని రిటర్న్ చేస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను అనమాట, కాన్స్టెంట్ ఆల్ ఫీచర్స్ అరే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం, కన్సోల్ డాట్ లాగ్. ఆల్ ఫీచర్స్ అరే. సో ఇప్పుడు మీరు కనుక బ్రౌజర్లో చూసినట్లయితే ఏమొస్తుంది, ఆల్ ఫీచర్స్ అని చెప్పి ప్రైమరీ కెమెరా, QLED అన్ని డూప్లికేట్స్ కూడా వచ్చినాయి, చూసారా ఇక్కడ. సో ప్రైమరీ కెమెరా, QLED అన్ని, అంటే ఇది లూప్ తిరగడం వల్ల ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 అరేస్ని కూడా కంకాటినేషన్ చేసేస్తుంది, మనకి ఇక్కడ ఫైనల్గా అవుట్పుట్ ఇచ్చింది అనమాట. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇందులో యూనిక్ వాల్యూసే కావాలి కదా, ఎందుకంటే డూప్లికేట్ మనకు అక్కర్లా, మనకు అన్ని ఫీచర్స్ కావాలి బట్ కానీ డూప్లికేట్ కూడా ఉండకూడదు. సో అందుకని చెప్పి ఏం చేస్తున్నాను అంటే దీన్ని న్యూ
సెట్ అని చెప్పని ఈ ఫంక్షన్లోకి ఈ మొత్తాన్ని కూడా వచ్చిన రిజల్ట్ ఏది ఉందో దాన్ని ఇక్కడ పంపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే ఏమవుతుంది, ప్రైమరీ కెమెరా, బ్యాటరీ, ర్యామ్, ఓఎల్ఈడి ఈ 4 వచ్చినాయి. అంటే మనకి క్యూఎల్ఈడి రామ్ రాలేదు, చూసారా? క్యూఎల్ఈడి లేదు, రామ్ లేదు. సో ఇక్కడ ఏం చేసింది అని అంటే లాస్ట్ ఆబ్జెక్ట్స్ని తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఉన్నాయని మిస్ అయ్యాం మనం. సో అందుకని చెప్పి ఏం చేయాలనంటే ఇక్కడ వీటిని కంకాటినేషన్ అంటే ఎగ్జిస్టింగ్ డేటా కూడా మనం లాస్ అవ్వకుండా ఉండటం కోసం ఈ విధంగా స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించాను కదా ఇక్కడ. సో ఇది ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. సో ఇప్పుడు నేను రీలోడ్ చేస్తున్నాను. మనకి టోటల్ 7 ఐటమ్స్ వచ్చేసినాయి. క్యూఎల్ఈడి రామ్ కూడా వచ్చేసింది. అంటే ఈ 3 అరేస్లో ఉన్న అన్ని ఫీచర్స్ యూనిక్ వాల్యూస్ మనకు వచ్చేసినాయి అనమాట. సో ఈ విధంగా రెడ్యూస్ ఫంక్షన్ ఉపయోగించుకొని మనకి 3 అరేస్లో ఉన్న ఫీచర్స్ యూనిక్గా మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం జనరిక్గా రాసాం కాబట్టి ఈ ఫంక్షన్ని కూడా మనం ఏ అరే మీద అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక యూస్ కేస్ చూద్దాం. సో ఇప్పుడు నాకేం కావాలి అని అంటే ఈ 3 అరేస్లో ఉన్న కామన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి. అంటే ఈ 3 అరేస్లో కామన్గా ఉన్నది ఏంటి, ప్రైమరీ కెమెరా. ఈ ప్రైమరీ కెమెరా అనే ఫీచరు 3 అరేస్లోనూ ఉంది. సో నాకు ఇప్పుడు అవుట్పుట్గా ఏం కావాలంటే ప్రైమరీ కెమెరా అనేది నా అవుట్పుట్ అనమాట. సో దీన్ని ఎలా అచీవ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో అందుకోసం నేను ఒక కామన్ ఫంక్షన్ అని చెప్పి ఒకటి రాస్తున్నాను. కామన్ ఫీచర్ అని ఒక ఫంక్షన్ రాశాను. ఈ కామన్ ఫంక్షన్లోకి మనం ఈ 3 అరేస్ని పంపాలి. సో కామన్ ఫంక్షన్ సామ్సంగ్ ఫీచర్స్, అలాగే నోకియా ఫీచర్స్, ఐఫోన్ ఫీచర్స్ ఈ మూడింటిని పంపాను. ఈ వచ్చిన రిజల్ట్ని మనం కామన్ ఫీచర్స్ అరే ఈక్వల్ టు అని చెప్పి రాశాను. సో ఇప్పుడు మెయిన్ బిజినెస్ లాజిక్ రాదు. సో ఇక్కడ ఏం చేశాను, నేను ఈ ఫంక్షన్లోకి 3 ఆర్గ్యుమెంట్స్ పంపించాను. సో మూడింటిని మనం ఇక్కడ ఒకేసారి సింపుల్గా యాక్సెస్ చేయడం కోసం మనం స్ప్రెడ్ ఆపరేటర్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అరే అని తీసేసుకున్నా సింపుల్గా. ఇప్పుడు దీని మీద మనం రెడ్యూస్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అరే డాట్ రెడ్యూస్. మనం ఆల్రెడీ 2 అరేస్ని పంపిస్తున్నాం కదా. సో సెకండ్ వాల్యూ అనేది ఏమి ఉండదు. సో ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తాయి, ఫస్ట్ సెకండ్. అంటే ఏంటి, ఫస్ట్ దానిలోకి ఏమో శాంసంగ్ ఫీచర్స్ అరే వస్తుంది, సెకండ్లోకి ఏమో నోకియా ఫీచర్స్ అరే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ శాంసంగ్ ఫీచర్స్లో ఉన్నది నోకియా ఫీచర్స్లో ఉన్న కామన్ ఫీచర్ అనేది మనం ఫెచ్ చేసుకోవాలి, అంటే మనం కంపేర్ చేసుకోవాలి. సో అందుకని ఏం చేస్తున్నాము అంటే నేను ఇక్కడ ఫిల్టర్ని అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ డాట్ ఫిల్టర్. ఇప్పుడు ఫస్ట్ డాట్ ఫిల్టర్ అని చెప్పి రాసాం కదా. సో ఆర్గ్యుమెంట్ వచ్చేసప్పటికి ఎఫ్ అని అంటే నథింగ్ బట్ ఫీచర్ అనమాట. సో దాన్ని సెకండ్ అరేలో ఉందో లేదో చూస్తాం. సో సెకండ్ డాట్ ఇంక్లూడ్స్. ఈ ఫంక్షన్ ద్వారా ఆ ఆర్గ్యుమెంట్ ఉందో లేదో వెరిఫై చేస్తున్నాం అనమాట. ఎఫ్. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, ప్రైమరీ కెమెరా. సో ఈ ప్రైమరీ కెమెరా అనేది ఈ సెకండ్ అరేలో ఉందో లేదో చూస్తాం. ఉంది అంటే రిటర్న్ చేస్తాం. అలా ఈ ఫిల్టర్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది సెకండ్ దాంతో. సో సెకండ్ ఏమవుతుంది, క్యూఎల్ఈడి అనేది ఈ నోకియా ఫీచర్స్లో ఉందో లేదో చూసుకుంటుంది, ఉంటే రిటర్న్ చేస్తుంది. అలాగే ఈ రామ్ అనేది ఈ నోకియా ఫీచర్స్లో ఉందేమో వెరిఫై చేసుకుంటుంది, ఉంటే రిటర్న్ చేస్తుంది. అలా ఈ శాంసంగ్ ఫీచర్స్ నోకియా ఫీచర్స్ ఐటరేషన్ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన రిజల్ట్ ఈ ఐఫోన్ ఫీచర్స్తో మళ్ళీ ఐటరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ మొత్తం ఇటరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని లాస్ట్లో రిటర్న్ చేస్తాం.
ఈ విధంగా రిటర్న్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ అనేది మనకి కామన్ ఫీచర్స్ అరేలో ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే సో మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది, సెకండ్ డాట్ ఇంక్లూడ్స్ ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్తుంది. సో ఇక్కడ ఇంక్లూడ్ కాదు ఇంక్లూడ్స్ పెట్టాలి. సో ఇంక్లూడ్ అనేది ఫంక్షన్ లేదంటుంది. సో ఇంక్లూడ్స్. సో రీలోడ్ చేసినట్లయితే మనకి అవుట్పుట్ వచ్చేసింది. ఇక్కడ చూసారా కామన్ ఫీచర్స్ వచ్చింది, అందులో ప్రైమరీ కెమెరా ఒకటే వచ్చింది. సో అదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే ఈ 3 అరేస్లోనూ ఉన్నది ఏంటి కామన్ ఫీచర్ ప్రైమరీ కెమెరా. సో అదే మాత్రము మనకి అవుట్పుట్గా వచ్చింది. సపోజ్ ఇక్కడ QLED రెండిట్లోనూ ఉంది. సో ఇప్పుడు దీన్ని కూడా QLEDగా మారుస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, 3 అరేస్లో 2 కామన్ ఫీచర్స్ ఉన్నాయి. ఏమిటివి? ప్రైమరీ కెమెరా అలాగే QLED. సో ఇప్పుడు బ్రౌజర్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూసారా కామన్ ఫీచర్స్ 2 వచ్చాయి. ఏంటది? ప్రైమరీ కెమెరా, QLED. సో ఈ విధంగా మనం ఈ రెడ్యూస్ ఫంక్షన్ ఉపయోగించి చాలా యూజ్ కేసెస్ని మనం సాటిస్ఫై చేసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం బాగా సేవ్ అవుతుంది, అలాగే కోడ్ కూడా చాలా క్లీన్గా ఆప్టిమైజ్డ్గా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.